మా ఇంట్లో అయితే మేము త్రిమూర్తుల మేళం చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటామో చూపించేస్తాను. చేసినారు. గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు. అందరూ మోక్షం అందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా మమ్మీ అయితే 3 మేళాలు చేసుకుంటానని మొక్కుకున్నారంట. సో 3 పీటలు అండ్ 3 పీటల మీదకి 3 త్రిమూర్తుల స్వామి ఫోటోలు, 9 కలశాలు అండ్ 9 కొబ్బరికాయలకి మంచిగా బొట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం బొట్లు పెట్టుకున్న కలశాలన్నీ అరేంజ్ చేసేసుకోవాలి. దేవుడి పటాలు పెట్టేసుకొని ఇక్కడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేసేస్తున్నాము. అన్ని ఎక్కువ ప్రసాదాలు కాదు కానండి, ఈ చలివిడి మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే ఇందులో తమలపాకులు అండ్ చెక్కపొడి అండ్ ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తారు. అది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా చలివిడి ఎంత బాగుందో. అండ్ వడపప్పు కూడా పెడతారు. వడపప్పు క్లిప్పింగ్ మిస్ అయింది. మనమైతే దేవుడి దగ్గర అరటిపళ్ళు అండ్ ఈ ప్రసాదాలు తాంబూలాల కింద పెట్టేసుకుందాము. కానీ పూజ చేసేటప్పుడు మనమైతే కంటిన్యూస్గా ధూపం వేయాలండి. అండ్ ఈ కుందులు కూడా అప్పటికప్పుడు చేయించి చేసుకోవాలి. అండ్ పూజ కంప్లీట్ అయ్యాక హారతి ఇచ్చేసి అక్కడ పెట్టిన తాంబూలం అండ్ కొబ్బరికాయ కొట్టేసుకొని తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసేసుకోవడమే పెద్దవాళ్ళ దగ్గర. ఇది మేమైతే ఎప్పుడు పూజ అవుతుందా ప్రసాదం తిందామా అని చూస్తామో అంత టేస్టీగా ఉంటుంది చలివిడి.